మగపిల్లలకు నేర్పు అలవాట్లు వాటిని ఆచరించడానికి 2 రోజులు కష్టంగా ఉంటుంది. 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. వారం రోజుల తర్వాత అలవాటైపోతుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా ఓపికతో తల్లిదండ్రులను అనుసరించాల్సింది మీరే. వ్యసనాలకు అలవాటు పడి ఆడంబరాల కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు యువతీ యువకుల జీవితంలో పెనుముప్పు. సనాతన ధర్మాలు, భక్తి పద్ధతులు వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ యువతకు తెలుస్తుంది. అందుకే పెద్దల మాట అనుసరించాలి, సమయాన్ని వినియోగించుకోవాలి, సనాతన ధర్మాలను కాపాడుకోవాలి. నిత్యం మీరు చేసేటటువంటి ఈ ధర్మాలు పాటించాలి. అయితే ఆడపిల్లల పెంపకం ఎలా ఉండాలి అంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు స్వయం అభివృద్ధి పెంపొందించేలాగా ఉండాలి. పిల్లలకు మంచి చెడుల గురించి, మన సనాతన ధర్మాలను గురించి, మన కట్టు బొట్టు చీర తీరు సాంప్రదాయం గురించి ఆడపిల్లలకు తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా తల్లి మీదే ఆధారపడి ఉంటుంది. తండ్రి భార్యని సమర్థించాలి. మగపిల్లలు కూడా చెడు అలవాట్లకి బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తండ్రి నిర్వహించాలి. పిల్లలకు ప్రాతకాలంలో నిద్ర లేవటం, స్నానానంతరం ఒక్క 15 నిమిషాలు పిల్లలకు దేవతార్చన చేసుకునే అలవాట్లు చేయటం తల్లిదండ్రులు ముఖ్య బాధ్యతలు. ఆడపిల్లలను గౌరవించే పద్ధతిలో అనుసరించాలి. ముఖ్యంగా ఈ కాలంలో ఉద్యోగాలు, ప్యాకేజీలు అంటూ వాటి మీద ఆసక్తితో కనీసం వంట కూడా పోవటం జరుగుతుంది. దీనివల్ల వివాహానంతరం హోటల్స్ని ఆశ్రయించడం జరుగుతుంది. అంటే ఇంటికి వచ్చేసరికి ఆడపిల్లలకు ఓపిక లేక హోటల్స్ని ఆశ్రయించడం జరుగుతుంది. దానివలన ఆరోగ్యం, దీర్ఘ వ్యాధుల వలన బాధపడటం జరుగుతుంది. ఒక్కొక్క సమయంలో జీతాల తేడా వలన మంచి సాంప్రదాయమైనటువంటి సంబంధాలు కూడా తప్పిపోతున్నాయి. ఇది జరుగుతున్నటువంటి నిత్య సత్యం. ఈ ఆధునిక ప్రపంచంలో స్త్రీని గౌరవించాలి. మనం వారి చేత గౌరవించబడేలాగా చేసుకోవటం స్త్రీల బాధ్యత. మన ప్రవర్తనను బట్టే స్త్రీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. దాని గురించి చిన్న వయసులోనే సులభంగా అర్థమయ్యేలాగా చెప్పాలి. మొక్కై వంగనిది మానై వంగుతుందా అని మన పెద్దల మాట. ఈ విధంగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే వివాహానంతరం మీరు మీ కుమార్తె జీవితంలో ఎన్నో ఆనందాలను చూస్తారు. లేకపోతే అత్తగారింట్లో గొడవలు, మనస్పర్ధలు, విడి కుటుంబాలు మారి మానసిక ఆందోళనకు గురి కాగలరు. సంఘంలో కూడా వారిని చూడగానే నమస్కరించేటటువంటి భావన కలుగుతుంది. మన భారతదేశంలో జన్మించి మన సాంప్రదాయాలను మనమే ఆచరించకపోతే మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.